దానికి మనం హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు అనేటి నిరసన కొనసాగిస్తున్నారు. అంటే మే నుండి ఇప్పటి వరకు తాజాగా ఏదైతే బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి నీట్ పేపర్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ హస్తం ఉండడం వల్ల విద్యార్థులు అయితే భారీ ఎత్తుగానే నిరసన కొనసాగిస్తున్నారు. అన్నది చెప్పండి, మరి మెయిన్ డిమాండ్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అంటున్నారు. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరు ఉండొచ్చు లేకపోతే ఎవరు వస్తారు అన్న క్వశ్చన్ కంటే ప్రొటెస్ట్లు అవుతున్నాయి కాబట్టి, ఎంత పెద్దగా అవుతున్నాయో మీరు చూస్తున్నారు కాబట్టి, రిజైన్ చేస్తే ఎవరు వస్తారు అని కాకుండా నెక్స్ట్ వచ్చేటోనికి భయం ఉండాలా, కొంచెమన్నా జవాబుదారీతనం అనేది ఉండాలా. అందుకే ఇవన్నీ అన్న బేసిక్ పాయింట్లో స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు అని అంటే అకౌంటబిలిటీ ఉండాలా, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా. నువ్వు ఒక ఎలక్టెడ్ మినిస్టర్వి కాబట్టి నీకు జవాబు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నీది, నువ్వు ఇవ్వాలా, అది ప్రజలు వినేసి నీకు. అంటే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ అంటే బీజేపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే స్టూడెంట్స్ ఈ నిరసనలు అనేవి ఎక్కడి వరకు వెళ్తాయి అన్న? నిరసన అనేది ఆగదన్న. అంటే ఈ పాయింట్లో నిరసన అనేది ఆగది. పోరాడుతూనే ఉంటాం, న్యాయం దొరికే వరకు పోరాడుతూనే ఉంటాం. అంటే బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్ అంటారు, యాంటీ హిందూస్ అంటున్నారు, వేరే బయటకు అంటే వేరే విధంగా వాళ్ళని కొన్ని రూమర్స్ అనేవి వేస్తున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడారు? చిన్నపిల్లల ఎగ్జామ్స్ లీక్ అవుతుంటే ఏం సమాధానం ఇవ్వను వాళ్ళన్న. అసలు యాంటీ నేషనలిస్ట్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, లేకపోతే పోలీసు వాళ్ళని పంపించి అసలు పోలీసు వాళ్ళని కూడా ఏమనలేము ఈ పాయింట్లో. వాళ్ళు అసలైన యాంటీ నేషనల్, రెస్పాన్సిబిలిటీ ఒక అకౌంటబిలిటీ తీసుకున్న వాళ్ళు అసలైన యాంటీ నేషనలిస్ట్. స్టూడెంట్స్ ఢిల్లీలో దే ఆర్ సేయింగ్, ద యూత్ ఇస్ సేయింగ్ దట్ దే విల్ బి బర్నింగ్ ద పార్లమెంట్. వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ బర్నింగ్ ఇట్? దెర్ ఇస్ నో సెన్స్. అంటే like what I want to say is, ఇప్పుడు like each and every year more than 6 lakh people attempt for the UPSC. In 6 lakh people there are 10,000 members who are qualifying it. ఓకే, ఆ 10,000కి వెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇంకో 1,000 మెంబర్స్ వస్తారు. ఆ 1,000 మెంబర్స్తోని లైక్ ఒక పార్లమెంట్ నుండి ఒక కంట్రీ ఫామ్ లైక్ మేనేజ్ చేయాలన్న, సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పోయి యూత్ లైక్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ ద పార్లమెంట్, హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్ నెక్స్ట్? ఓకే, కాల్చిపడేయండి, హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్? ఈ కాల్చర్ ఇస్తారు అన్న సెంటెన్స్ ఎక్కడి నుండి విన్నారు? ఫ్రమ్ ఢిల్లీ యూత్ లైక్ దే ఆర్ బ్రేకింగ్ ద బ్యారిగేడ్స్ అండ్ గోయింగ్ టు ద పార్లమెంట్ ఇన్సైడ్ ఇట్, అండ్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ దేర్ ఫ్రీడమ్ టు ఎంటర్ ఇన్ టు ద పార్లమెంట్. అంటే మరి ఈ విధంగా అదే పోలీసుల దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి, టీఆర్ గ్యాస్లు, లాఠీ చార్జ్లు. ఇప్పుడు బోత్ అవుతున్నాయి, మ్యూచువల్ అనేది జరుగుతుంది అక్కడ. ఐ డోంట్ లైక్ డిసగ్రీ ఆన్ దట్. దేర్ ఈస్ బీయింగ్ లైక్ మ్యూచువల్, వీళ్ళు చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ ఈజ్ పర్సిస్టింగ్ టు మేక్ సమ్ లైక్ ప్రొటెక్ట్ అయితే చేయాలి కదా. సమ్ వాట్ వీ నీడ్ టు ఆపాలి. ఇప్పుడు లేదు వెళ్ళిపోండి, పార్లమెంట్ మీదకి వెళ్ళిపోండి, కాల్చండి అంటే అది కాదు కదా. పోలీసులకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చిండ్రు? అండ్ లైక్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ ఐ డోంట్, నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. లైక్ పేపర్లీ లైక్ ఇఫ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అయినా కూడా వన్స్ మిస్టేక్ ఈజ్ ఆల్వేస్ ఎ మిస్టేక్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ అది కరెక్ట్ అయిపోయింది, వీ గాట్ సమ్ గుడ్ సొల్యూషన్, అట్లా కాదు. ఇట్స్ ఆల్వేస్ ఏ mistake made by under this government, but we are not sure that ధర్మేంద్ర ప్రసాద్ డైరెక్ట్లీ వెళ్ళి లైక్ ఇప్పుడు స్కూల్లో లైక్ స్కూల్ నడిపిస్తుంటారు, ఓ టీచర్ తప్పు చేస్తుంటాడు, పోయి టీచర్ని తిడతాం, టీచర్ని అంటాం, డైరెక్ట్ పోయి ప్రిన్సిపల్ నువ్వు కూడా ఇట్లాంటి వాడివి అని అంటామా? బికాస్ దే డోంట్ నో ద షీల్డింగ్ వాట్స్ గోయింగ్ ఇన్ బిట్వీన్. టీచర్ ఇప్పుడు వచ్చి teacher needs to be changed. That doesn't mean the principal needs to be changed. Principal would be having some good opinions, right? Not one of them is ఏమంటాం ఆన్సర్ చేయకపోతే
ఇప్పుడు టీచర్ అకౌంటబిలిటీ తీసుకుంటారు. అంటే ద ప్రిన్సిపల్ హ్యావ్ అథారిటీ టు రిమూవ్. authority, yeah, he's doing it right now. The CBI commission వచ్చి కూర్చుంది and they are solving it, and now again re-exam అవుతుంది. Everything is going to be done. నాకేం అర్థం కావట్లేదు అంటే ఓకే నీట్ మీద ఇప్పటికీ కూర్చుంటే and I'm good and I'm fine with it. Like apart from this, like if someone is saying like Hindu Muslim, it's okay, BJP is doing it, let it be. Why the students are doing? వీళ్ళు ఎందుకు తీసుకురావాలి హిందూ ముస్లిం అనేది? ఇఫ్ యూఆర్ ఆన్ నీట్, టాక్ ఆన్ నీట్. నీట్ హ్యాస్ నో రిలీజన్. బీజేపీ డిడెంట్ కెప్ట్ ఎనీ రూల్ లైక్ ముస్లిమ్స్ రాయొద్దు, హిందూస్ రాయాలి నీట్, అట్లా ఏం పెట్టలేదు. ఇట్స్ ఫర్ ఆల్ ద రిలీజియన్. సో వై ద స్టూడెంట్ లైక్ ఫ్యూ, నాట్ ఆల్, వై ఫ్యూ ఆర్ సెయింగ్ లైక్ హిందూ ముస్లిం అండ్ జై శ్రీరామ్, అండ్ అది మధ్యలో తీసుకొచ్చి అగైన్ వై ద రిలీజియన్ డిస్ప్యూట్స్ ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్? దేర్ సమ్ మీడియాస్ అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న మీడియాస్ ఏమంటున్నాయంటే దెన్ నేషనల్ అంటే యాంటీ హిందూస్, వాళ్ళు ముస్లిమ్స్ అని ఇట్లా కొన్ని మీడియాలు పోర్ట్రేట్ చేసినాయి. సో దానిపైన కూడా నాకు ఈరోజు రావడానికి కారణము, నేను ఒక రీల్ చూసాను లైక్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఏ ఇన్ఫ్లుయెన్సర్ సమ్ ఎక్స్ నేమ్ ఐ డోంట్ నో, షీ సేయింగ్ జై శ్రీరామ్ అనేటోళ్ళు అందరూ లైక్ దిస్గా అది ఇది లైక్ వాట్. ఇప్పుడు లైక్ ఐఎమ్ స్టిల్ ఆన్ పాయింట్, నీట్ గురించే కొట్లాడదాం. ఈవెన్ ఐఎమ్ స్టిల్ ప్రొటెస్ట్ ఇంకా నీట్ గురించి అన్న. అంటే I stand by. resigns, still it's an issue. yes It's not going to be a like solution or like ఈ ఇయర్లో like we cannot say ఈ ఆ ఫస్ట్ టర్మ్లో పేపర్ రాసినాడు he could have become something else in the future. దానివల్ల అయిపోయి ఉండొచ్చు. ఈ ఒక్క ఇయర్ వల్ల వాడిని తీసేయడం వల్ల, ఆయనను తీసేయడం వల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ వరల్డ్ ఆర్ సంథింగ్. అదే సేమ్ ఇప్పుడు డెమోక్రసీ అంటున్నారు. ట్రై చేసుడు కరెక్టే కదా. There is no issue in trying at all. I am saying it's everyone's right to fight against like whatever is right. సో నేనేమంటా అంటే ఇప్పుడు డెమోక్రసీ లేదు, ఇండియాలో డెమోక్రసీ లేదు అంటున్నారు. నాకు తెలిసి ఇండియా ఇచ్చినంత ఫ్రీడమ్ వేరే కంట్రీ ఏది కదా. వన్స్ యూ గో అండ్ లివ్ దేర్ యూ విల్ నో ద రియల్ స్ట్రగుల్. లైక్ ఇప్పుడు నువ్వు చైనా ఇంత డెవలప్ ఎందుకైంది? ఇఫ్ యూ ట్వీట్ అ సింగిల్ బ్యాడ్ ఆర్ కర్స్ ఫర్ అట్లీస్ట్ సమ్ బ్యాడ్ ట్వీట్ ఆన్ Jinping, you are going to be in the jail in the next minute. నీకు ఫ్రీడమ్ ఇస్తుంది ఇక్కడ సొసైటీ, నీకు స్టిల్ నేపాల్ ఏం చేశారు? వాళ్ళు చేసిన మూమెంట్ లైక్ స్టార్టింగ్ ఇట్ వాజ్ ఎ సైలెంట్ ప్రొటెస్ట్. ఇన్ 2-3 days దే బ్యాన్డ్ ఆల్ ద సోషల్ మీడియా. టిల్ నౌ అవర్ ఇండియా డిడెంట్ బ్యాన్ ఎనీ సోషల్ మీడియా అండ్ దే ఆర్ నాట్ స్టాపింగ్ ఎనీ వన్స్ యూసేజ్ లైక్ టు రీచ్ టు ద పీపుల్. కరెక్టే అనుకుందాం, కానీ పోలీస్ బ్రూటాలిటీ కూడా అకౌంట్. పోలీస్ బ్రూటాలిటీ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు అక్కడ రేషియో ఎలా ఉంది చెప్పనా? పోలీసులది 1:10 ఉంది రేషియో. 10 is the students, 1 is the police. నువ్వు ఎలా చెప్తావు? లైక్ బ్రూటాలిటీ ఇస్ ఫ్రమ్ పోలీస్ సైడ్. బ్రూటాలిటీ పక్కా ఉంటుంది. ఇప్పుడు నిన్ను సిజేపీ పార్టీ ఏదైతే ఫామ్ అయిందో అబ్జెక్ట్ దీప్కే ఉన్నారు కదా, ఆయన ఏమంటుండంటే సిజేపీ పార్టీలో కానీ ఇక్కడ ప్రొటెస్ట్కి వచ్చిన దాంట్లో కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళే ఇట్లా ఉద్ధృతంగా చేస్తున్నారు. ఏదైతే ఇందాక మీరు మాట్లాడారో పార్లమెంట్లో తగలబెడతాం, అది చేస్తాం ఉధృతంగా వెళ్తాం అన్నది ఇట్స్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. అది పార్లమెంట్ తగలబెట్టడం అనేది ఇట్స్ లైక్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ద వైలెన్స్ లైక్ by having a soft corner on them. We can directly see if he is caring for the nation, he is like literally doing something good for the nation. మీరు ఢిల్లీలో వచ్చిన ఇది వరకు లైక్ మీరు ఎవరైతే ఆయనను కన్సోల్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ లైక్ కొంతమంది ఉన్నారు గెస్ట్ ఎవరైతే వచ్చినలో, దే హ్యావ్ లైక్ ప్రాపర్ కేసెస్ ఆన్ దెమ్ ప్రీవియస్లీ ఆల్సో. వాళ్ళ పేర్లు యా దేర్ ఆర్. సో ఎవరెవరు మన వాట్ వి సే ప్రొఫెసర్ ఫ్రమ్ JNU, a lady, and they are coming and like literally stages మీద they are saying like सीता का पति के नाम पे नीता का पति का काम कर रहा है. అంటే లైక్ రాముడి రూపంలో లైక్ వీళ్ళు అమ్మని పనులు అన్ని బిజినెస్లు చేస్తున్నారు వీళ్ళు. లైక్ వై ఆర్ యూ బీయింగ్ ద గాడ్స్ నేమ్? లైక్ అట్లా అది కాదు కదా మూమెంట్. స్టేజ్ మీద పిలిచి పెద్ద పెద్దలతో అది మాట్లాడిపిస్తున్నారు అంటే సో ఇట్స్ డైరెక్ట్లీ రిఫ్లెక్టింగ్ టు అస్ గైస్. అది నువ్వు చూపెట్టకుండా ఉండాల్సింది, రానియకుండా ఉండాల్సింది. దెన్
I was literally కొన్ని బీజేపీ ర్యాలీలు కూడా supporting BJP in కొన్ని బీజేపీ ర్యాలీలు కూడా హనుమంతుని బొమ్మలు పెట్టుకొని హనుమంతులు గెటప్ వేసుకొని నేను బీజేపీ ర్యాలీలు చెప్తలేని ఇక్కడ నీట్ ప్రొటెస్ట్ గురించే చెప్తున్నా. నీట్ ప్రొటెస్ట్ అయినా అది ఎలక్షన్ సింప్లీ బీజేపీకి నేను ఫేవర్ కాదు. నేనేమంటున్నా, నీట్ ప్రొటెస్ట్లో రిలీజియస్ ఎందుకు తీసుకొస్తున్నారు? బీజేపీ చేస్తుంది, ఇట్స్ ఫైన్. ఐ టు నో దే ఆర్ డూయింగ్ ఇట్. Even I don't like few of the leaders who are there in the Telangana, like Bandi Sanjay and all, and that guy, his son got bail like by doing like fucking shit and all. I don't even like support these guys. కానీ నేనేమంటున్నా, లైక్ ఇప్పుడు నీట్ గురించి ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు వై ఆర్ యూ బిల్లింగ్ ద రిలీజియస్ ఇన్ బిట్వీన్? ఎందుకు తెస్తున్నావు? కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకరికి మైక్ ఇచ్చి నువ్వు మాట్లాడేసారా బాయ్ అంటే వాడు ఏమన్నా మాట్లాడేసి ఇప్పుడు ఉండొద్దు. సో నేనేమంటున్నా అంటే, మాట్లాడచ్చు, తీసుకొచ్చే వాళ్ళ దగ్గర కొంచెం లైక్ ఉండాలి కదా. కాకపోతే దే ఆర్ నాట్ సమ్ కిడ్స్ లైక్ వి, దే ఆర్ లైక్ వెరీ బిగ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. మనలాంటి సర్లే స్టూడెంట్స్ చాలామంది చేసిండ్రు, అండ్ ఈవెన్ దే ఆర్ ప్లేయింగ్ సాంగ్స్ ఆన్ ఇస్లామిక్ అండ్ అక్కడ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను. నేను ఎవరైతే మెయిన్ గెస్ట్స్ వచ్చి స్టేజ్ మీద లైక్ రిప్రజెంటేటివ్గా ఉండి మాట్లాడారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కాంగ్రెస్ జనతా పార్టీ ఎవరైతే లీడర్ కంప్లీట్ ఐ వాస్ హ్యాపీ. ఇచ్చారు, యా స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్ నైట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ 20 నారాలు ఉండాలి మీ దగ్గర. ఒక 5 నారాల మీద జై భీమ్, ఇన్కిలాబ్ జిందాబాద్, ధర్మేంద్ర ప్రధాన్, ఇంకొక 2 ఏమో చెప్పారు. వాళ్ళైతే కంప్లీట్ ఆన్ పాయింట్ ఉన్నారు. ఒకటి ఏంటంటే అన్న, ప్రొటెస్ట్ ఒక దగ్గర అవుతూ ఉంటుంది. అంటే మెయిన్ వీళ్ళ బ్యాచ్ ఒక దగ్గర ఉంటుంది, వెనకాల ఎన్నో 2 కిలోమీటర్స్ అవతల ఇంకొక బ్యాచ్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కష్టం ఆడ. అంటే మనం ఈడుండి మాట్లాడేది చాలా ఈజీ. ఆడ పరిస్థితులు ఎట్లున్నాయో లేకపోతే ఆడ కమ్యూనికేషన్ ఎట్లుందో ఓన్కి తెలియదు. మీరేం చెప్పాలనుకుంటారు? నేను సింప్లీ ఒకటే అంటున్నా, ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ఆన్ ద రైట్స్, లైక్ నువ్వు కొట్లాడు, లైక్ నీటి గురించి కొట్లాడు, గుడ్ ఎడ్యుకేషన్ గురించి కొట్లాడు, గుడ్ క్లాస్ రూమ్స్ గురించి కొట్లాడు, గుడ్ ఫుడ్ గురించి కొట్లాడు, గుడ్ ఎకానమీ గురించి కొట్లాడు, గుడ్ జీడిపి కోసం కొట్లాడు. అండ్ వై ద bringing the parliament in between, and why do you want to fire it, and why do you want to like bring the religious in between? The నీట్ పక్కకు పోయి మిగతా అన్నీ వస్తున్నాయి. నీట్ అసలు లేదు ఇప్పుడు. నువ్వు హైదరాబాద్లో నేను ఈరోజు చూస్తే ఓకే నీటి గురించి కొంచెం మాట్లాడే, ఢిల్లీలో అయితే అసలు లేదు, దాని గురించే మర్చిపోయినారు. మనం ఈడుండి అది చెప్పలేము. మనం ఈడుండి అది అక్కడ నుండి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చినా నీకే తెలియాలి. చెప్తున్నా కదా, అక్కడ లేదు, అక్కడ నీట్ అనే అంశమే లేదు. జస్ట్ ఈ రిలీజియన్ మెల్లమెల్ల అది పోయింది అది. ఓకే, సో అందుకే లాఠీ చార్జీలు అనేవి జరుగుతున్నాయా? అంతే కదా.